నేను ఒక 3 ప్రశ్నలు డీజీపీ గారిని అడుగుతా. నంబర్ 1, ఇప్పటి వరకు ఎంతమంది రిటైర్ అయ్యిండ్రు? ఆ రిటైర్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేసిండ్రా డీజీ గారు? ఒక ఉత్తరమన్న పెట్టిండ్రా? నంబర్ 1. రెండవది, ఇప్పటికి దాదాపు 40 మంది రిటైర్డ్ పోలీసులు మరణించిండ్రు. వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి మీరు ఎవరైనా ఆఫీసర్లను పంపిండ్రా? కనీసం మరణించిన వారి కుటుంబాల పైసలన్నా ఇప్పించే ప్రయత్నం చేసిండ్రా? రెండవది, ఈరోజు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పనిచేసినటువంటి సూర్యనారాయణ కాలు తెగిపోయింది, ఇంట్లో ఉన్నారు. మీరు కానీ మీ సంఘం కానీ ఎప్పుడైనా పరామర్శించడానికి పంపినరా? ఈరోజు సీరియస్గా ఉండే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాల్సిన వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. మూర్తి గారిది అయితే పెద్ద బ్యానర్ ఐటమ్లు వచ్చింది, యశోద హాస్పిటల్ పోయిండ్రు, 3 ఆపరేషన్ చేసుకోలేక పైసలు లేవని వాపస్ ఇంటికి వెళ్ళిపోయిండ్రు. డీజీపీ గారు దయచేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరు చూసినా, పోలీసు వాళ్ళు ఎవరు చూసినా బేఫికిర్గా మీరు కట్ చేసి డీజీ గారికి పంపండి. నేను కూడా కట్ చేసి నేను డీజీ గారికి పంపుతా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పోలీసు సంఘాలకు నేను గాజులు చీరలు 2 కూడా పంపుతా. పోలీసు అసోసియేషన్కు మీరు ఎస్బీలలో డ్యూటీలు పెట్టుకుంటారు, కొండాలి చెప్పుకుంటారు ఆఫీసుల దగ్గర. మీ దగ్గర జర ఫేవర్గా ఉన్నోళ్ళు మంచి బిర్యానీ తినిపించి ఈ బిర్యానీ ఇచ్చేటోళ్ళకి పోస్టింగ్లు పైరవలు చేసుకుంటారు. ఈరోజు వీళ్ళని పరామర్శించే బాధ్యత మీ పైన ఉన్నదా లేదా? ఖమ్మంలో మైసయ్య గారితో ఆ జిల్లా అసోసియేషన్ నిలబడ్డది. నేను చెప్పేది మూర్తి గారి విషయంలో ఎవరిని పరామర్శించిండ్రు? సూర్యనారాయణ గారిని ఎవరు పరామర్శించిండ్రు? శ్రీనివాస్ గారు వర్ధనపేట ఎస్ఐగా పనిచేసిన వారిని ఎవరు పరామర్శించిండ్రు? ఈరోజు ఇంతమంది పోలీసులు చనిపోయిన వాళ్ళ పైసలు ఇప్పించడానికి మీ సంఘం ఏమైనా చేసిందా? మీరు ఎక్కడ నిలబడ్డరా? ఈరోజు వాళ్ళ వెల్ఫేర్ గురించి ఏమైనా మాట్లాడినరా? వాళ్ళ ఆరోగ్య భద్రత గురించి మాట్లాడినరా? వాళ్ళకి ఏమన్నా అయితే, వాళ్ళకి ఆరోగ్యం ఏమైనా అయితే ఎవరు వాళ్ళతో నిలబడ్డారు? ఎప్పుడు మాట్లాడినరా? డీజీ గారు మీరు దయచేసి దీని గురించి మీరు చర్చించండి. మీరు అసలు ఈ సంఘాలకు అసోసియేషన్లు ఎట్లా ఫామ్ అని వీళ్ళ కోర్టులు ఎవరు వేసిండ్రు? పోలీస్ అసోసియేషను ఈరోజు ఉన్న అసోసియేషన్ మీ కోర్టులు ఎవరు వేసిండ్రు? ఎన్ని ఏళ్ళకెళ్ళి మీరు రోజు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవులలో మీరు ఉన్నారు? మీరు ఎవరు ఎన్నుకున్నారు? మీరు విజిటింగ్ కార్డులు పెట్టుకొని ఏ హోదాతో ఈరోజు పైరవులు చేస్తుండ్రు? ఈరోజు నేను టీజీఓలో కూడా చెప్తున్నా, మీకు ఎవరు ఓట్లు వేసిండ్రు? ఎవరి ఓట్లతో మీరు గెలిచిరో సంఘాలు స్థాపించిండ్రు? ఎప్పుడు మీకు ఎన్నికలు జరిగినాయి? మీరు ఎంత ఒక్కొక్క దగ్గర సభ్యుని దగ్గర ఎంతెంత మీరు సంఘం ఫీజు లెక్క మీరు తీసుకుంటున్నారు? అది ఏ సంఘమైనా సరే ఈ సంఘాల పైన మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రక్షాళన అనేది భారీ స్థాయిలో జరగాలి. ఈరోజు సంఘాల అధ్యక్షులు ప్రతి పోలీస్ సంఘంకి వెళ్ళి మొదలుపెట్టి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల వరకు వీళ్ళందరూ కూడా ఈరోజు క్యాబినెట్ మినిస్టర్స్ లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు. క్యాబినెట్ మినిస్టర్స్ లెక్క వాళ్ళ కార్లు, వాళ్ళకి ఆఫీసులు, వాళ్ళ ప్రోటోకాలు, ఏదైనా ఫంక్షన్ పోతే వాళ్ళకి సపరేట్ టేబుల్, వాళ్ళ సపరేట్ వాటర్ బాటిళ్ళు, వాళ్ళకంతా సపరేట్ వినోదాలు సపరేటు. లాస్ట్లో దినాల పోతే కూడా సపరేట్ టేబుల్, వాళ్ళు దినాల కాడ కూడా వీళ్ళకి స్పెషల్, వీళ్ళకు వీవీఐపీ లెక్క రిసీవింగ్, వీళ్ళకు తెల్ల బూట్లు, తెల్ల బట్టలు, వాళ్ళ నలుగని సొక్క, ఏసీ కార్లు, తెల్లగా నిగనిగలాడుకుంటా బుర్ర మొత్తం బయటికి పొడుచుకొని బయటికి వెళ్ళిపోతుంది ఒక్కొంది. ఇదే మీ పరిస్థితి. ఎట్లుంటారు? సంఘ నాయకులు ఒకప్పుడు స్కూటర్ల మీద తిరిగేది, సైకిళ్ళ మీద తిరిగేది, అదే వాళ్ళ బాగోగుల కోసం చూసే వాళ్ళతో నిలబడేది. కాబట్టి ఈరోజు డీజీపీ గారు మీరు ఫస్ట్ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పైన రిటైర్మెంట్ అయిన వారు, మనకు సేవలు అందించిన వారు. పోలీసు డ్యూటీ ఎట్లుంటుందో తెలుసు కదా మీకు. అందరూ వాళ్ళు భయంకరంగా తిట్టుకున్నాడు ఎవరు ఉండడు. నాతో కూడా భయంకరంగా ఎన్నోసార్లు వ్యవహరించారు. పైనకెళ్ళి ఆదేశాలు వస్తే వీళ్ళు చేస్తూ ఉంటారు. చాలా ఆటవికంగా నాతో ఎన్నోసార్లు వ్యవహరిస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. అయినా కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి ఒత్తిడి అది. 40 ఏళ్ళలోపే బీపీ షుగర్ వచ్చేస్తుంది వాళ్ళకు. డ్యూటీ టైం గీటీ టైం లేకుండా అసొంటి వాళ్ళ దగ్గర అంత పని మనం గుంజినప్పుడు వాళ్ళకు మీరు అసలు వీళ్ళు లంచగొండలు ఎందుకు అవుతుండ్రు? వాళ్ళ లెక్క నేను ఒక సూర్యనారాయణ లెక్క అయిపోతా అనుకుంటుండ్రు. ఒక ఏసీబీలో పట్టుబడ్డ ఎస్ఐ లంచం తీసుకునేటోడు. అయ్యో నేను ఒక శ్రీనివాస్ లెక్క అయిపోతా కావచ్చు అని భయపడుతుండ్రు. అయ్యో నేను ఒక మూర్తి లెక్క అయిపోతానేమో అనుకుంటుండు. అయ్యో నేను ఒక శ్రీధర్రావు లెక్క అయిపోతానేమో అనుకుంటు. శ్రీధర్రావు కొడుకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు బతికిపోయిండు. ఏఎస్ఐ శ్రీధర్రావు లెక్క అయిపోతానేమో అని కొంతమంది భయపడుతుండ్రు. ఈ విధంగా నా నోట్ల మీదనే నేను 4-5 పోలీసుల పేర్లు చెప్తున్నా. ఈరోజు మొత్తం గుండెలు ఆగిపోయి ట్రీట్మెంట్. మొన్న ఇంకొక ఆయన కాజమీన మొత్తం తుంటికాలు ఇరిగిపోయి ఇక్కడ దాకా ఇరిగి బెడ్ పైన ఉన్నాడు. ఆయన ఏమైపోయిందని కాజామియా అనుకుంటా ఆయన. అదే నాకు ఫోన్ చేస్తా, లైవ్లో కూడా తీసుకున్నా. యాక్సిడెంట్ అయ్యి చూసేటోళ్ళు లేరు, పలకరించేటోళ్ళు లేరు ఆయనను. ఈ విధంగా ఎంతమంది
ఇక్కడ గద్వాల భార్యాభర్తలు ఎవరున్నారు, వాళ్ళ గురించి ఏంది పరిస్థితి? వీళ్ళు ఈ విధంగా ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకోండి డీజీ గారు. వాళ్ళ గురించి మీరు మాట్లాడండి. మీరు వాళ్ళతో పని తీసుకున్నారు కాదు, వాళ్ళతో పని చేయించరు కాదు, వాళ్ళతో కేవలం ఇది కాదు, వాళ్ళు కూడా మనుషులు లెక్క ఆలోచించాలి మీరు. ఈరోజు వాళ్ళ బెనిఫిట్స్ రావు, వీడు దొంగలు కోట్ల ముందు పోయి ఒప్పుకొని ఈరోజు చెయ్యిస్తారు. కోట్ల అంటే మర్యాద ఉండదు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎవ్వరు కూడా ఎవరితో ఉద్యమాలు చేస్తుంటే ఎవరికి మద్దతు ఉంటే ఏ సంఘం అందరూ కూడా ఈరోజు ఏది రిహాబిలేషన్ సెంటర్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో అది పోలీస్ సంఘమే కానీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలే కానీ ఈ అన్ని సంఘాలు వీళ్ళు ఎట్లా తయారైందంటే పునరావాస కేంద్రాలు. వాళ్ళకు ఆస్తులు సంపాదించడానికి, ప్రోటోకాల్ సంపాదించడానికి, మంచి నిలువుటంగిలు వేసుకొని ముందు వరుసలో కూర్చోనికి, స్పీచ్లు ఇవ్వడానికి, మైకులు ఇరగొట్టడానికి, ఇవి తప్ప మీరు పొడిచింది ఏం లేదు. ఏం 2.5 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, 2 ఏళ్ళే రిటైర్డ్ అయ్యి. ఆ రిటైర్మెంట్ వల్ల పైసలు ఆఫ్టర్ ఆల్ 10,000 కోట్లు 10,000 కోట్లు ఇప్పియకుంటే ఎందుకే మీ సంఘాలు? 88 చచ్చిపోయాం. నేను ఇటువంటి మాట్లాడినప్పుడు మీటింగ్ పెడతారు, ఇక యుద్ధమే అని చీపురు పుల్లలు పట్టుకొస్తాం. వీటితో చీపురు పుల్లలు పట్టుకొచ్చి వీటితో మేము యుద్ధం చేస్తామని చెప్పి పట్టుకొస్తాం. చీపురు పుల్లైన తని వేగంగా చీపురు పుల్ల తిప్పితే అది చురకత్తి లెక్క మారుతుందనే ఆలోచన లేదు వీళ్ళకు. చీపురు పుల్లతో ఏమైతే దీన్ని చూసి బెదిరించే ప్రయత్నం చేద్దాము, ఉద్యోగులను దీంతో పిచ్చోళ్ళని చేద్దాము. చందాలు వసూలు చేయాల్సినంత శ్రద్ధ ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన ఏ సంఘానికి లేదు. పెద్ద మీటింగ్, ఫోటోలు దిగాలి. అరే మీరు కామన్ మ్యాన్ అబ్బాయి, మంత్రిని కలిసిన ఫోటో దిగినా పెట్టే ఏంది మంత్రి పీకుడు కాడు, ఏం పీకిండా మంత్రి? గ్రూప్లో పెట్టాలి. ఈయనను కలిసిన పెట్టాలి. బస్సులో హైదరాబాద్కు ధర్నాకు బయలుదేరిన ఫోటో ఏంది ఆ పీక్స్? దాంతో ఏమవుతుంది? మంత్రి పీకుడు కాడు ఏమవుతుంది? మంత్రి గారితో ఫోటో పెడితే ఏమవుతుంది? వాళ్ళ రేవంత్ రెడ్డికి పని చేయించిన దమ్మున్నాడు ఉండా, వాళ్ళ వసూళ్ళకే సరిపోదు. ఏమవుతుంది వాళ్ళతో మీరు పెట్టి ఏం లాభము? అంటే ఏదో ప్రోగ్రాం చేస్తున్నట్టు మీరు మాకు చందా కట్టినారు కదా, 500, 1000 రూపాయలు, 200, 300 మాకు చందా కట్టినారు కదా, ఇక మాదో ప్రోగ్రాం, మా కథ చూడు, మేము ఖాళీగా ఏం లేవు, ఇవాటి బయలుదేరినామని చెప్పి. కాబట్టి ఈరోజు ఆ విధంగా అటువంటి నేచర్ ఉన్న వాళ్ళు ఎవరు, నేను ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా ఎవరికేం బుద్ధి రాదు, దీనికి ఎంత కౌంటర్ ఇవ్వాలి, ఎట్లా జరపాలని. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు ఎవ్వరు నమ్ముతలేరు. మీకు అడిగితే సందా ఏదో ముఖాన పడేస్తాను, అట్లా పోనీ 500, 1000 రూపాయలే కదా అని 1000, 2000 అట్లా పడేస్తాను. కానీ ఈరోజు నమ్మకం, విశ్వాసం ఎవ్వరి మీద కూడా లేరు. రాసుకోండి మీరు, ఇది నమ్మే పరిస్థితి లేరు. కానీ ఒకటి మాత్రం నేను ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, నేను ఈరోజు డీజీ గారిని ప్రశ్నించిన, చీఫ్ సెక్రటరీ గారిని ప్రశ్నిస్తా, ఎవరినైనా ప్రశ్నిస్తా. ఎప్పుడైతే మన దగ్గర ఎవరైతే ఈరోజు దోపిడీకి గురవుతున్నటువంటి ప్రజలు ఉన్నారో, దోపిడీకి గురవుతున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి 10% వడ్డీతో సహా ఇవ్వమన్నారు. ఈ 2021 మంది కూడా వడ్డీతో సహా ఇవ్వలే. కోర్టు నీట్గా చెప్పింది 10% ఇంట్రెస్ట్ యూ షుడ్ పే అని. వాళ్ళు ఇవ్వలే. దయచేసి 221 మంది కూడా మీకు పెన్షన్ వాటితో సహా ఇవ్వాలి. మీరు ఇచ్చిన పిటిషన్ వాపసు తీసుకోవద్దు, మాకు 10% రాలేదని మళ్ళీ పిటిషన్ వేయండి. అలా 10% ఇంట్రెస్ట్ కాదు. వీళ్ళని వదిలేదు. ఎందుకు వదలాలి చెప్పండి బాస్? ఎందుకు వదలాలి? బ్యాంక్ వాడు ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్ట ఒప్పుకుంటాడు, ఇంటి ముందు వచ్చి జప్తీ చేస్తలేడు ఆస్తులు, ఎందుకు వదలాలి? మన కుటుంబాలలో గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంత దానం చేయాలి. కానీ ఇసొంటోళ్ళు దుర్మార్గుల మీద ఎందుకు వదలాలి? ఎవరి మీద వదలద్దు అసలు. ఇన్ని రోజులు వాళ్ళు వాడుకొని దానిపైన జల్సాలు చేసిన పైసలు. కాబట్టి ఖచ్చితంగా ఒక పోరాటం అయితే ఖచ్చితంగా జరగాలి. దయచేసి నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు తక్కిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఇళ్లలో పోండి. సార్ మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవసరం లేదు కావచ్చు, కానీ ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇగో పలానా ఆయనకు పైసలు వస్తలేవు, ఆయన కిడ్నీలు ఖరాబ్ అయినాయి, పలానా ఆమె భర్త ఆయన కిడ్నీలు ఖరాబ్ అయినాయి, అగో పలానా ఆయన క్యాన్సర్ వచ్చింది, పలానా ఆయన గుండె బ్లాక్ అయిపోయింది, పలానా ఆయన కాలిరిగి ఇంట్లో వండుకున్నాడు. దయచేసి మీకు డబ్బులు అవసరం లేదు కావచ్చు, మాకు అత్యవసరం ఉన్నాయి, మీకు అవసరం లేదు కానీ మాకు మాత్రం అత్యవసరం ఉంది అని వాళ్ళ ఇళ్లలో పోయి మీరు వాళ్ళతో పిటిషన్లు మీరే నింపిపించి, కాకపోతే ఆ పోస్టల్ ఛార్జీ నేనే పెట్టుకుంటానని చెప్పు, ఆ ప్రింటింగ్ ఛార్జీ నేనే పెట్టుకుంటా అని చెప్పు. మీరు దయచేసి ఏ సంఘానికి ఎవరికి ₹1 ఇవ్వకండి. ఆ 500 రూపాయలేమో మీరు వీటికి ఖర్చు పెట్టి వాళ్ళతో ఉత్తరాలు తీసుకొని సుప్రీంకోర్టు
పోస్ట్. సుప్రీంకోర్టుకు ఒక 5,000 లెటర్లు ఒకటే రోజు పోతే ఎంత పవర్ఫుల్ ఉంటే అర్థం చేసుకొని నేను మీకు బతిలాడి చెప్పిన. నేను డిస్క్రిప్షన్లో లెటర్ యొక్క నమూనా పెట్టిన, లెటర్ తయారు చేసి పెట్టిన. ఈరోజు ఎంతమంది వేసిండు చెప్పండి మీరు? నాకు డైలీ రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉండేటోళ్ళు తప్ప ఎవరు వేసింది? ఈ మేడం వేసి సార్ నాకు నంబర్ వచ్చిందని. ఇప్పుడు ఈమె ఫిర్యాదు సుప్రీంకోర్టులో ఉన్నదా లేదా? ఈమె ఫైల్ సుప్రీంకోర్టులో ఉందా లేదా? కాబట్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా పంపండి, ఏం కాదు. హైకోర్టులో కేసులు వేసుడు అనేది ఒక ఎత్తు. తక్కువ ఫీజులో మీకు స్తోమత ఉంటే వేయండి, కేసులు వేయండి 101%. ఎందుకంటే వీళ్ళు వీళ్ళు దొంగలు. నేను ఎప్పుడే వినిపించినా కదా, కోర్టు ముందు చెప్పి జడ్జి ముందు పచ్చి అబద్ధాలు చెప్పి బయటకు వచ్చేసిన దొంగలు వీళ్ళు. కాబట్టి ఈ దొంగల మీద మనము ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటం కొనసాగాలి. రెండో విధంగా మనం న్యాయస్థానాలను ప్రతి శాఖ దగ్గర ఇగో నన్ను దొంగతనం చేశాను సార్, నేను ఎంత కష్టపడి నేను వీళ్ళకని కాదు, నేను ఎవరి కోసమైనా నేను పోతా. నా బాధ్యత అది. ఈ పౌరునిగా నా డ్యూటీ కాదు, 4 కోట్ల మంది కూడా డ్యూటీ. ఈ సమాజాన్ని భద్రంగా ఇంకొక వచ్చే జనరేషన్కి అప్పచెప్పాల్సిన బాధ్యత ఈ భూమిపైన ఉన్న ప్రతి మనిషి యొక్క బాధ్యత ఇది. మనం ఈరోజు కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ కాదు ఇది. ఆత్మ బలిదానాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణ. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణ. ఈ తెలంగాణ పునాదులు మీరు ఏది మన్ను కింద రాళ్ళే ఉన్నాయి అనుకుంటున్నారు. ప్రాణాలు ఉన్నాయి, రక్త మాంసాలు ఉన్నాయి, దానికైనా ఎంత త్యాగాలు ఉన్నాయి అర్థం చేసుకోండి మీరు. ఈరోజు పాలకులు పచ్చి దొంగలు, బ్యూరోక్రసీ పచ్చి దొంగలు. ఈరోజు అర్థమైందా? ఈరోజు బ్యూరోక్రసీ వీళ్ళిద్దరుగా చేతులు కలిపారు. పత్రికలు ఈరోజు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పడుతున్న ఇబ్బందులు వాళ్ళకు వినోదం లెక్క అయిపోయినాయి. అరే 87 మంది చనిపోతే ఒక స్టోరీ ఉండదా? విత్ ఫొటోస్ ఉన్నాయి, విత్ సాక్ష్యాలు ఉన్నాయి, విత్ ఫోటోలు ఉన్న ఒక్క పత్రిక ఒక స్టోరీ పెడుతుండ్రా బస్? ఒక కథనం, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇంతమంది చచ్చిపోయింది, ఒక హైకోర్టుకి వెళ్ళి వచ్చిన రోజు ఒక వార్త ఉంటుంది, కానీ అది కంపల్సరీ రాయాలే. కానీ కాబట్టి ఒక కాలం ఉంటుంది, అది నింపాల్సిన బాధ్యతకు నింపుతుంది. కానీ ఇంతమంది చచ్చిపోతే ఒక స్టోరీ రాసింది ఒక పత్రిక, ఒక ఎడిటోరియల్ రాసింది ఎవడన్నా? ఒక ఎన్టీవీ కానీ, ఒక ఈటీవీ కానీ, ఒక మా టీవీ కానీ, ఒక ఏబిఎన్ టీవీ కానీ, ఏదైనా ఒక హెచ్ఎం టీవీ తప్ప. హెచ్ఎం టీవీ వాళ్ళతో నేను డైరెక్ట్ మాట్లాడిన, చైర్మన్ కొంత మాట్లాడి వేయాలంటే ఆయన వేసిండు. ఎవడన్నా మాట్లాడుతుండే చెప్పండి? ఎవరన్నా ది హిందూ పేపర్ కానీ, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ది డెక్కన్ క్రానికల్ కానీ, ద టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, నేను ఎంతమంది నాకు వాళ్ళంతా డైరెక్ట్ పరిచయాలు ఉన్నారు ఇక్కడ స్టేట్ బ్యూరోలు. వాళ్ళందరికీ పంపిన, రిక్వెస్ట్ చేసిన. అలా రాష్ట్రపతి దగ్గర పోయి ఇచ్చినా కానీ రాయలేదు, ప్రధానమంత్రికి ఇచ్చినా రాయలేదు, ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చినా రాయలేదు, ఆర్బీఐ బాంబే పోయి పర్సనల్గా ఢిల్లీకి పోయి పర్సనల్గా బాంబేకి పోయి ఇచ్చినా రాయలేదు, ఆర్బీఐకి పోయి ఇచ్చినా రాయలేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితికి దిగజారిపోయింది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది వెంటనే ప్రకటించాలి అని చెప్పి వాళ్ళకు ఇచ్చినా కానీ ఈరోజు రాయలేదు. తెలంగాణలో చనిపోయిన మన ఢిల్లీ జంతర్ మంతర్ కాడ తెలంగాణ రిటైర్మెంట్ చనిపోయిన వాళ్ళ ఫోటోలో పెట్టి పెద్ద ఎగ్జిబిషన్ పెట్టినా కానీ రాయలేదు. ఏబిఎన్ రాయలేదు, ఈటీవీ రాయలేదు, ఇంగ్లీష్ పేపర్లు ఏవి రాయలేదు, ఒక సాక్షి పేపర్ ఒకటి రాసింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏందనేది చెప్పని. నేను ఎవ్వరికి భయపడేది లేదు బాస్. నేను ఏ పత్రిక భయపడ, కోన్కిస్కా గొట్టంగా నేను ఎవ్వరికి భయపడను. నాకు అవసరం కూడా లేదు. నేను ఎవ్వరికి బానిస లెక్క ఇవ్వనుకున్నదా? ఇది అందరిది. ఇది ఇవాళ నువ్వు పత్రిక పెట్టినావు, నేను ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటానన్న పత్రిక కానీ, జర్నలిజం కానీ ఏడున్నది చెప్పండి? ఏడున్నది? ఈరోజు ఒక కోదండరామ్ అనేది ఎక్కడ పోయింది? నిన్నదాకా ప్రభుత్వ ఉద్యోగి కదా, వాళ్ళంతా చనిపోతూ ఉంటే ఎక్కడ పోయింది? ఎక్కడ మాట్లాడుతుండ్రు? తెలంగాణ ప్రశ్నించే గొంతుక. ఈరోజు వీళ్ళందరూ కూడా రిటైర్డ్ అయిన ఉద్యోగులందరూ కూడా గ్రాడ్యుయేట్స్, 90% టీచర్స్. వాళ్ళందరూ ఓట్లేసి గెలిపించినటువంటి ఈరోజు మల్లయ్య గారు ఎక్కడికి పోయినరు? తీర్మాన్ మల్లయ్య ఈరోజు ఎమ్మెల్సీగా నువ్వు 3.5 లక్షల జీతం తీసుకుంటా నువ్వే చెప్పినావు. నేను ఒక నాకు బండి ఇచ్చిందా నువ్వే చెప్పినావు. ఈరోజు నాకు కారు ఇచ్చిందా నువ్వే చెప్పినావు. ఈరోజు నాకు ఏది ఖర్చులు కూడా వాళ్ళే ఇస్తుందని చెప్పినావు. నీ డ్యూటీ ఏది? ఇది ఎక్కడ కనబడుతుంది నీది? నీ కమిట్మెంట్ ఏది? ఇవన్నీ ప్రజల పైసలు కదా, ప్రజల పైసలు తీసుకుంటే అప్పుడు నువ్వు ఏడున్నావు చెప్పండి? ఈరోజు ఎవరు చేస్తుండే? ఈరోజు వీళ్ళ డ్యూటీ ఎవరు చేయాల్సిన బాధ్యత ఉంది? ఎవరు నిలబడాలి వాళ్ళతోని? ఈరోజు వ్యవస్థలు భ్రష్టుపడిన న్యాయ వ్యవస్థకు
ఈ తెలంగాణకు అత్యున్నతమైన న్యాయస్థానము హైకోర్టు. హైకోర్టు జడ్జిమెంట్ ఒక బ్యూరోక్రాట్ పచ్చి అబద్ధాలు చెప్పి తప్పించుకున్నట్టే ఏందని చెప్పండి. ఈ 25,000 మంది రిటైర్డ్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన లేదా? ఈ 25,000 పోస్టు ఖాళీ అయిన ఖాళీలు నింపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? ఈరోజు ఆంధ్ర వాళ్ళు నన్ను దోసుక తింటున్నామని చెప్పినాం, ఆంధ్ర వాళ్ళు నన్ను గుంజుక తింటున్నామని చెప్పినాం. ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ ఉద్యోగులకు జరిగిన పంచాయతీ ఏంటంటే లంచాలు వచ్చే పోస్టు మొత్తం వాళ్ళు తీసుకున్నారు, లంచం రాని పోస్టు తెలంగాణ వాళ్ళకి ఇచ్చిన మొదలైన పంచాయతీ అక్కడ. అసలు పంచాయతీ మొదలైంది అక్కడ. అంటే ఇవి ఫోకల్ పోస్ట్, నాన్ ఫోకల్ పోస్ట్ అంటారు. వీటి మధ్యలో జరిగిన ఉద్యమం ఈరోజు ఆంధ్రాలో 3 విషయాలలో ఆంధ్ర టాప్లు ఉన్నది. ఒకటి జాబ్ క్యాలెండర్ వాళ్ళు ప్రకటించారు, ఖాళీలు మొత్తం ఎప్పటికప్పుడు నింపుతూనే ఉన్నారు. ఇక్కడ జాబ్ క్యాలెండర్లో గాడి గుద్దులే. ప్రియాంక గాంధీ గారు వస్తారు, మాట్లాడతారు, 2 లక్షల పోస్టు సంవత్సరం లోపు నింపుతామని చెప్తారు. ప్రతి నెల 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామంటారు, ఇయ్యరు. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ నిరుద్యోగులు పోరాటం చేసిండ్రు, అక్కడ చంద్రబాబు నాయుడు ముందే కళ్ళు చేసిండ్రు. ఈ నిరుద్యోగులది ఉంటే మాకు పరిచాను కాబట్టి వీళ్ళ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటే వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు, నాకు రెస్టారెంట్కి వస్తారు, రానోనికి రాదు చల్ అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండు. నంబర్ 1. రెండవది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏకకాలంలో అక్కడ రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ పోరాటాలు జరుగుతున్నాయి, ఢిల్లీ దాకా పోయింది. ఎందుకంటే కేంద్రంలో ఏజెంట్లు ఉంటారు. నేను ఏపీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినా, ఏపీ భవన్లో ఎగ్జిబిషన్ పెట్టినా, తెలంగాణ జంతర్ మంతర్లో, ఈ ఢిల్లీలో జంతర్ మంతర్లో పెట్టినా. కాబట్టి ఇది పెద్ద ఎత్తున పోతుంది. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ రేపు 10 దినాలు నాకు గుచ్చుకుంటుందని ఆ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్ ఏకకాలంలో చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిండు. ఇక్కడ ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. ఏకకాలంలో కోర్టు చెప్పినా రిలీజ్ చేయలేదు. ఆయన తన బాధ్యతగా అక్కడ ఉద్యోగ సంఘాలు మాకు రాకున్నా పర్వాలేదు, ముందు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి అక్కడ ఉద్యోగ సంఘాలు చెప్పినాయి. ఈడ ఉద్యోగ సంఘాలు మంచిగా వస్తారు క్యాబినెట్లకు. చూడండి, వాళ్ళు మినిస్టర్స్ కంటే ఖద్దరంగిలు వేస్తారు, వాళ్ళ ఖద్దరు బట్టలతోని కూరగాయలు కొయ్యొచ్చు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు వేసుకునే బట్టలతోని, వాళ్ళ ఖద్దరు బట్టలతోని, పొలిటికల్ లీడర్లు కూడా ఖద్దరు బట్టలు ఉంటాయి కానీ వీళ్ళ బట్టలతోని మంచిగా కూరగాయలు కోసుకుంటట్టుగా కడక్కుగా ఉంటాయి. మళ్ళీ ఎవ్వరికి ఒక చెమట చుక్క కాదు, నీట్గా ఫ్రెష్గా ఉంటారు. ఏసీ కార్లకి వెళ్ళి దిగేసి ఏసీ హాల్లో మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అన్ని ఛానళ్ళు కవర్ చేస్తాయి వాళ్ళ ప్రెస్ మీట్లు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి ఎక్కడ సవాళ్ళు ఇస్తున్నారు. ఒకరోజు రాసుకుంటాం సార్, వాళ్ళు కూడా చల్లబడతారు. నెలకు కార్యక్రమం ఇట్లా ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగు మీకు ఒక 2-3 చెప్తాం సార్, మేము మీకు వినతి పత్రం కూడా ఇవ్వము, మీరు రాగానే మీ దగ్గర ఇట్లా చేతులు కట్టుకొని నిలబడతాం బాంచన్ అని చెప్పి, బాంచన్ దొర అని చెప్పి వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితి. ఈరోజు ఇటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ అక్కడ చంద్రబాబు అక్కడ యూనియన్లు అట్లా కాదు, ఆ యూనియన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఏకకాలంలో మొత్తం రిలీజ్ చేయించేసారు. ఇక్కడ అట్టలు ఫ్లాప్ అయిపోయింది ఇది. కాబట్టి వాళ్ళు ముందు కళ్ళు తెరిచిండ్రు. ఇక్కడ ఏదైతే నా రాష్ట్రం కాదు, మా తెలంగాణ కోసం నిలబడ్డ కోదండరాం ఎటు బే, మల్లయ్య ఎటు బే, చాలా వరకు యూట్యూబ్ ఛానల్ ఎక్కడ బే, ఏడేస్తుండ్రు. ఇక్కడ కేవలం ఎక్స్క్లూజివ్గా దీనికోసమే ఈ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఇక్కడ పబ్లిక్ కానీ ఎదుర్కోవాల్సిన సమస్యల కోసమే నేను ఏమన్నా ప్రొఫెషనల్ యూట్యూబర్ని కాదు, నేను మొబైల్ పెట్టి నడిపిస్తా. నేను సబ్స్క్రైబర్స్ ఎక్కువైతే ఏంటంటే ఎక్కువ మందికి ఇష్యూ ఇదవుతుంది, ఎక్కువ మంది రియాక్ట్ అవుతారు. మనది కంపల్సరీ తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు పక్కా చూస్తారు, పోలీసులు పక్కా చూస్తారు, రేవంత్ రెడ్డి కూడా చూస్తాడు. రేవంత్ రెడ్డి పక్కాగా చూసేది మనది. ఇంకా రేవంత్ రెడ్డికి నాకు మధ్యలో ఉన్నటువంటి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయనకు నాకు కొంచెం ఉండే కానీ ఈరోజు పక్కా చూస్తారు. కాబట్టి దానికోసం నేను రెగ్యులర్గా మన ఇష్యూ ఇంతసేపు మన వేరే ఛానల్ అయితే మాట్లాడగలుగుతామా? ఓ ఏబిఎన్ అయితే వాళ్ళ దగ్గరికే రానిస్తలేడు, ఎన్టీవీ అయితే ముచ్చటే లేదు, ఇక వేరే ఛానల్ లేదు. పాప హెచ్ఎంటీ భద్రంగా ఒకసారి వేస్తారు కానీ పొద్దుమా బీటలో ఈరోజు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ ఇష్యూ కావాలంటే ఏ ఇష్యూ. మన ఆశా వర్కర్లది, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, రిటైర్మెంట్ ఎంప్లాయీస్, నిన్న హైకోర్టుది మనం ఇష్టం వాళ్ళు ఎడిటింగ్ చేస్తాను, నేను ఎడిటింగ్ చేయ హైకోర్టు నేను ఎవరి మీద మాట్లాడితే అది బాగా జాబ్తా ఆ స్టేట్మెంట్ మా దగ్గర రికార్డ్ అయి ఉంటుంది, మళ్ళీ దాని మీద తీసేదే ఉంటుంది. టెక్నికల్ హైకోర్టు చాలా వీడియోలు మన గవర్నమెంట్ తీసేసింది. మీకు అవి ఫోటోలు రేపు స్క్రీన్షాట్లు తీసి పెడితే ఏవే వీడియోలు తీసిండ్రు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దొంగతనాలు, మన పైసలు ఏ విధంగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు ఏ విధంగా డైవర్ట్ చేసి ఏ విధంగా వాడుకున్నారు అన్నది ఈరోజు అవన్నీ కూడా ఈరోజు మన దగ్గర ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఈరోజు బాగా జాబ్తా మన దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర కూడా నేను ఎడిటింగే చేయ, కచ్చా రా వీడియో ఎట్లా మాట్లాడుతున్నా అదే విధంగా పోస్ట్ అవుతాయి. ఇప్పుడు నడుస్తున్న లైవ్ కూడా ఏది కూడా అందులో ఇంత కూడా నేను తీసేది కానీ ఎడిటింగ్ కానీ తీసేది ఉండదు.
బాజాబ్తా అంతా ఉంటుంది. ఎందుకంటే మనం విత్ ఎవిడెన్స్ మాట్లాడతాం, సత్యం మాట్లాడతాం, అబద్ధం చెప్పాము, ఎవరిదైనా ఏదని చెప్పాం. ఈరోజు జరిగిన నాకు ఒక ఆఫీసర్ చెప్పిండు, ఇవాళ డీజీపీ గారు చాలా సీరియస్ అయ్యిండు, ఏంది మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతకన్నా లంచాలు తీసుకున్నాను. ఈరోజు వాళ్ళు పోస్టింగ్లో లంచాలే కావాలి. ఒక ఎస్ఐకి ఒక అసోసియేషన్ అంట పోయిన 2-3 నెలల కింద నెల రోజులలో 3 పోస్టింగ్లు ఇప్పించారు. ఎందుకంటే ఒక పోస్టింగ్ ఇస్తే ఆ పోస్టింగ్లో బరాబర్ వస్తలేదంట ఆమియా. ఇంకో పోస్టింగ్ ఇప్పించి అక్కడ బరాబర్ రాలేదంట ఆమియా ఎస్ఐకే మళ్ళీ ఇంకో దగ్గర ఇప్పించిండ్రట. కాబట్టి 3 పోస్టింగ్లు ఒకటేసారి ఇప్పించిందంటే ఏందన్నట్టు ఈరోజు అవి సెలెక్షన్ చేసి ఇస్తుందంటే వాళ్ళు మంచి పోస్టింగ్లు కావాలంటే పైసలు ఇచ్చే రావాలి. అట్లా ఎవరు తీసుకుంటారు ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు. ఎస్బీ వాళ్ళు కూర్చోబెడితే చెప్తారు బాధాప్తా. కాబట్టి ఈరోజు ఇవి అరికట్టాలంటే ఈరోజు వాళ్ళకు రావాల్సిన హక్కులు వాళ్ళకి ఇచ్చి మీరు ఇవి తీసుకోవద్దు అని చెప్పాలి. ఈరోజు అత్యంత భయంకరమంటే సిపిఎస్కి వెళ్ళి ఓపీఎస్. సిపిఎస్ వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం. ఈ కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అయితే ఏదైతే ఉన్నదో దాదాపు వాళ్ళ ఒక 1,50,000 రూపాయలు గోలైపోయినాయంట. వాళ్ళ పైసలు ముందే ఇస్తే వాళ్ళ ప్రాబ్లం ఉండవు. ఈరోజు వీళ్ళు కట్టాల్సిన మ్యాచింగ్ పైసలు కట్టక ఈరోజు వాళ్ళ డబ్బులంతా ఆగిపోయి వాళ్ళకి పెన్షన్లు కూడా లేవు. ఈరోజు పెన్షన్లు లేని వాళ్ళు 10,000 మంది ఉన్నారు. వాళ్ళు మరీ ఆగమిగా ఓపీఎస్గా మారుస్తామని చెప్పిన మారవలే. వాళ్ళ మీద చర్చ పెద్దగా లేదు. ఈరోజు ఈ విధమైన వ్యవస్థలు ఎట్లా బతకాలి చెప్పు. వాళ్ళు మీకేమో 1,00,000 కోట్లు కావాలి, మీకు 100 ఎకరాల కబ్జాలు కావాలి. మరి ఎన్ని తరాలు తింటారు, మీ కుటుంబాలు ఎన్ని పెద్దయి, ఎంతమంది ఇల్లు కట్టుకుంటారు. ఆల్రెడీ 4-5 వేల ఎస్ఎఫ్టీలలో ఒక్కొక్కడు ఉంటాడు ఇళ్ళల్లో. అదే ఒక్కొక్కని ఇల్లు మినిమం 4-5 వేల ఎస్ఎఫ్టీ ఒక్కొక్క ఇల్లు ఉంటుంది మినిమం చెప్తున్నా. ఇక పెద్దగానే ఉంటుండొచ్చు కానీ మినిమం ఉంటుంది. అర్థమైందా? మళ్ళీ పోతే రేపు సచ్చేది నువ్వు ఉండేటోడు అదే 6 అడుగుల పొడుగు నువ్వే అందులోనే ఉంటే ఎవడైనా గంటనే ఉంటాడు. అంత వేరేని బతకనీయకుండా చేసి వాళ్ళ పైసలు పీక్కదిని ప్రభుత్వానికి వాళ్ళు కట్టాల్సిన పైసలు ఎగ్గొట్టి ఈరోజు మీరు ఇష్టం వచ్చిన మరి వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళు ఏం తింటారనే కొంచెమన్నా ఇంగిత జ్ఞానం అనేది ఈ పాలకులకు కానీ బ్యూరోక్రసీకి ఏమైనా ఉందా? అరే చిల్లరగానే అయిపోతుండు బాస్. నేను విల్లా నంబర్ 40 చూపించిన రామకృష్ణారావు అనేటానికి ఇల్లు లేదా? విల్లా నంబర్ 42 ఎవరిచ్చిండ్రో ఇయ్యాళ్ళకి ఎందుకు చెప్పాడు? అది నా సొంతమ్మనే కష్టపడి కొనుక్కున్నా అని నా మీద కేసు పెట్టినా జైలుకు పంపరానే బెయిల్ కూడా తీసుకోను. నేను రామకృష్ణారావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు 42 నీ విల్లా నంబర్ 42 ముందు నేను వీడియో చేసిన చీఫ్ సెక్రటరీకి నేను చెప్తున్నా, ఆ ఇల్లు ఎక్కడితో ఇప్పటిదాకా నువ్వు ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేవు? డీజీపీ గారికి దీని మీద ఫిర్యాదు ఇచ్చిన, మీరు ఎంక్వైరీ చేసి ఎందుకు చెప్తలేరు? మీరు లంచగొండ అంటే ఇది ఎక్కడ మీరు లంచం వచ్చిందా అనే దాన్ని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పగలుగుతారు. ఆ ఇల్లు ఎక్కడితో మీకేమన్నా మీరు రెవెన్యూ మంత్రి కదా కొంచెం ఎంక్వైరీ చేసి మీరు చెప్పండి, మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఎందుకంటే లోపల ఇంటీరియర్ చేసే వాళ్ళు అక్కడ మీ దగ్గర మీ ఆఫీసర్లు ఆడిన కనబడ్డారంట. నా తవ్వకాలలో బయటకు వచ్చింది చెప్పరా? చెప్పరు. ఎక్కడికి వచ్చిందో ఇవాళ దాకా ఓపెన్ బ్లాస్ట్ బిల్లా నంబర్ 42 లంచం తీసుకుని పట్టుకుంటుంది కదా. మరి ఇదేంటిది బిల్లా నంబర్ 42? నేను ఏ రోజైనా చట్టసభల్లో పోతే, ఏ రోజైనా ఒక ఎమ్మెల్యేగానన్నా ఒక ఎమ్మెల్సీగానన్నా ఏ రోజైనా చట్టసభల్లో పోతే బిల్లా నంబర్ 42 ముందు నేను నిలబడతా. రాసుకొని లోపలి గుసాయించి నిలబడతా. బిల్లా నంబర్ 42 నిలబడతా. చాలామంది కరప్షన్ చేసి ఈరోజు 100 ఎకరాలు కబ్జాలు చేస్తుంది కదా, ఆడ మొత్తం బరాబర్ గుడిసెలేపిస్తా. సోమేష్ కుమార్ ఇవాళ తప్పించకపోయినా సోమేష్ కుమార్ది జర్నలిస్ట్ కాలనీ అని బోర్డు పెట్టి వచ్చిన బాజాప్తా ఇబ్రాహీంపట్నం దగ్గర 20 ఎకరాలు ఎంక్వైరీ చేస్తున్నాం, జైలుకు పంపుతున్నాం. సోమేష్ కుమార్ మర్చిపోయినా 1,000 కోట్ల రూపాయలు దోసుకుపోయారు. కేసీఆర్ హయాంలో 1,000 కోట్ల రూపాయలు దోచుకొని వెళ్ళిపోయాడు. నవీన్ మిట్టల్ అనేటోడు ఎంత పెద్ద దోపిడీ చేసిండు. 10 మంది ఐఏఎస్ ఆఫీసర్ల పైన నేను సెలెక్ట్ చేసి వాళ్ళ మీద డిఓపిటీకి ఇచ్చిన. ఇవాటి వరకు నో యాక్షన్. డిఓపిటీకి వెళ్ళి నో యాక్షన్. ఈరోజు బీఆర్ఎస్తో దోస్తానా చేసింది బీజేపీ, కాంగ్రెస్తో దోస్తానా చేసింది బీజేపీ. వీళ్ళందరూ కూడా రింగే. అదే భయ్ ఒక ప్రజా ఉద్యమం అంటే 1 డే మ్యాచా? ఒకరోజు దీక్ష చేసిండ్రు, రెండోసారి అమ్మయ్యా మా పని అయిపోయింది. ఓ పని అయిపోయింది వాళ్ళకు, ఇక మాట్లాడలేదు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని మాట్లాడారు. వాళ్ళు కాగరి పొడి చూపించి ఓ పని అయిపోయింది మాకు. ఇక అరే కోట్ల స్టేట్మెంట్ ఇచ్చింది, ఎట్లా మాట తప్పిన దానిపైన ఉండాలి కదా.
ఇవాళ జీవన్ రెడ్డి గారు పోయినరు, పార్టీ మారనీకని పోయినరు. బయటకు వచ్చి ఇప్పుడైనా మాట్లాడరాదండి. ఇవాళ కూడా నీకు పార్టీ మారాలి, ఇవాళ కూడా నీకు పార్టీ వేరే రాజకీయాల పైన ఇవాళ కూడా నీకు షోకు, ఇవాళ కూడా నువ్వు సముచితమైన స్థానం కోసం నువ్వు ఇంకో పార్టీ కలిసిపోయినావు. కాంగ్రెస్ పార్టీలో 34 ఏళ్ళు ఉన్నా సస్పెండ్ అయి బయటికి వచ్చిన ప్రజా సమస్యలపైన పోయినా, వేరే దానిపైన వెస్టర్న్ ఇంట్రెస్ట్ కాదు. కాబట్టి దాని మీదనే బయటకు వచ్చిన ఇవాళ దాకా నేను వేరేతో కండువా కప్పుకునే ప్రయత్నం చేస్తే వేరే రాజకీయాలు జోలిపోయే ప్రయత్నం కూడా నేను చేస్తలేను. ఈరోజు నేను స్వేచ్ఛగా మాట్లాడే ప్లాట్ఫారం ఏర్పరచుకున్నాము, స్వేచ్ఛగా మాట్లాడుకున్నాము. జీవన్ రెడ్డి గారికి ఎందుకండి ఇప్పుడు పార్టీ జాయిన్ అవ్వడం అవసరమా? ఓ పార్టీ బోర్డు ఎందుకు చెప్పండి? ఈరోజు నిలబడాలి, ప్రజలతో నిలబడాలి, రిటైర్మెంట్ ఎంప్లాయీస్తో నిలబడి. నేను వస్తానేమో అనుకున్నాను, ప్లాట్ఫారం పెడతానేమో అనుకున్నా, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి మద్దతుగా నిలబడతారు అనుకున్నా, నిరుద్యోగుల కోసం మద్దతుగా నిలబడతారు అనుకున్నా, ఆశా వర్గాలకు మద్దతుగా నిలబడతారు అనుకున్నా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి మద్దతుగా నిలబడతారు అనుకున్నా, ఆర్టీసీఎన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పనిచేస్తూనే దీక్ష చేస్తున్న ఆర్టీసీఎన్స్తో మద్దతుగా నిలబడతారు అనుకున్నా, రైతులతో నిలబడతారు అనుకున్నా. ఓ పార్టీకి వెళ్ళి పోయినాక ఆ పార్టీ పెట్టిన ఎజెండా ప్రకారం నువ్వు మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. ఈరోజు నాకు తెలియదా కేటీఆర్, నాకు తెలియదా హరీష్ రావు? ఈరోజు వాళ్ళని కూడా ప్రశ్నించే స్థాయిలో మనం ఉన్నాం. ఎందుకంటే నడుస్తుంది సిండికేటు. నువ్వు దీని గురించి ఎందుకు మాట్లాడవు? దీని మీదనే ఎందుకు మాట్లాడతావు? బట్టి విక్రమార్క చేసిన పాదయాత్రకు ఫండింగ్ ఎవరిచ్చిండు? హరీష్ రావుని ఎన్నోసార్లు అడిగిన, ఎందుకు చెప్తలేడు హరీష్ రావు? ఆయన పాదయాత్రకు ఎవరు పైసలు ఇచ్చిండు? ఏ గ్రానైట్ కంపెనీ వాడు ఇచ్చిండు? ఏ రెడ్డి గారితో ఇప్పించిండు? ఏ పెద్దారెడ్డి గారు ఇచ్చిండ్రు చెప్పరా? ఎవరిచ్చిండు పైసలు? కాబట్టి ఇప్పించింది హరీష్ రావుకు. అందుకనే మీరు బట్టి అత్తగారి మీద ఐటీ రైడ్లు జరుగుతాయి ఢిల్లీలో. దాని మీద ప్రెస్ మీట్ బీజేపీ ఓడి పెట్టాడు, ఐటీ ఓడి పెట్టాడు. ఈయన మాత్రం పెడతాడు, హరీష్ రావు పెడతాడు. బట్టి ఇంటి పైన బట్టి విక్రమార్క ఇంటి పైన ఢిల్లీలో ఐటీ దాడులు జరిగినాయి అంటాడు. ఆ కట్టింగ్లు అన్ని పేపర్లలో వస్తాయి, ఇంగ్లీష్ పేపర్లు వస్తాయి. అవి ఢిల్లీకి పంపుతారు. మీకు పంపాల్సిన పైసలు అలా పట్టుకున్నారని చెప్పి పైసలు ఎగ్గొడతారు బీహార్ వాళ్ళకు, బీహార్ ఎలక్షన్స్కు. అర్థమైందా? ఇవి ఎక్కడ ఏవి మాట్లాడాలో అవే మాట్లాడతారు, ఏవి మాట్లాడాలో అవి మాట్లాడరు. కాబట్టి ఇదంతా కూడా ఒక రింగ్ ప్రకారం నడుస్తుంది. ఆ రింగ్ గురించి మాట్లాడగలిగేది మనం బయట స్వేచ్ఛగా ఉన్నాయి. ఈ వయసులో రాజకీయాలు లేకుండా అవసరం లేదు. ఎందుకు రాజకీయాలు పోస్ట్ ఎందుకు అవసరం? అన్నీ చేసినావు, మంత్రి చేసినావు, ఎమ్మెల్యే చేసినావు, ఎమ్మెల్సీ చేసినావు, అన్నీ చేసినావు. ఏ అవసరం ఏముంది? ప్రజల మంచిగా అనిపించుకో. ఇలా పార్టీల జాయిన్ ఇంకో కండువా దగ్గర పోయి ఎవరి మీదనైతే ఇవాళ రేవంత్ రెడ్డి అనేటో తెలంగాణకి ఎంత ద్రోహం చేస్తుండో అంత ద్రోహము ఈయన కూడా చేసిండు. నిన్నటి దాకా కేసీఆర్ చేయలేదు, మామూలుగా చేసిండు. నాకు వరంగల్ సెంట్రల్ జైలే కుదబెట్టే. ఇవాళ ఆర్థిక పరిస్థితి పతనానికి, ఈరోజు దోపిడీకి హైవే వేసింది కేసీఆర్. దానిపైన బ్రహ్మాండంగా డ్రైవింగ్ చేసుకుంటూ పోతుంది. కాళేశ్వరం మళ్ళా కడతా అంటున్నట్ట. కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయి. నేను దయచేసి విజ్ఞప్తి చేసేది ఏంటంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి అందరూ కూడా నంబర్ 1 రేపు సుప్రీంకోర్టులో, అందుకని మీ దగ్గర పిల్ నెంబర్ పెట్టినా కానీ పోస్టల్లో మెయిల్ ద్వారా గతంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళందరినీ అడగండి. మీరు వాళ్ళు వేయకుంటే మీరు వాళ్ళ ఇళ్ళల్లో పోయండి, వాళ్ళ దగ్గర మీరు కలెక్ట్ చేసుకోండి, సంతకాలు పెట్టించుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి, పోస్ట్ చేయండి. తర్వాత పోస్ట్ కార్డు కూడా ఇచ్చేయండి. నేనేం ఖాళీగా ముందుకోను. మహాయుద్ధము చేయబోతున్న ప్రభుత్వం పైన బిగ్ ఫైట్. ఎవరిని మెసరనిచ్చేది ఉండదు. ఎవరిని ఏ అధికారిని కానీ మౌనంగా ఇప్పటికి 4 సార్లు కొత్త గవర్నర్ కూడా 4 సార్లు నేను పిటిషన్ పెట్టిన, రిక్వెస్ట్ పెట్టిన నాకు అపాయింట్మెంట్ ఇవ్వమని. ఆయన కూడా ఇస్తలేడు. బీఆర్ఎస్లోకి ఇస్తా. కామన్ మ్యాన్ నా ముఖ్యమంత్రి గలవాడు, కామన్ మ్యాన్ నా గవర్నర్ గారు గలవారు. వీళ్ళందరూ కూడా హక్కులు కాపాడుతామని చెప్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు మనం నిలబడాల్సిన బాధ్యత, మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది. ఒక మహాయుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దానికి నిరుద్యోగులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి రావాల్సిన బాధ్యత ఉన్నది. ఒక మహా జేఏసీ అనేది కూడా తయారు చేద్దాం. ఒక మహా జేఏసీ తయారు చేద్దాము. ఈ దొంగలు, మేధావులు, నంబర్ 1 ఫ్రాడ్స్, వాళ్ళు దొంగలు ఫ్రాడ్స్. ఈరోజు ఉద్యోగులను కానీ ఈ రాష్ట్రాన్ని కానీ వెనుక నెడుతున్నది ఈరోజు బ్యూరోక్రసీ. ఈరోజు లూటీ చేస్తున్నది వాళ్ళ మద్దతుతోని పొలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రసీ. ఆ మోచేయి నీళ్ళు తాగుతున్నది ఈ మేధావి వర్గం. ఇదంతా సిండికేట్ కనుసనలలో నడుస్తున్నది. కాబట్టి దేనిపైన స్పందించాలి, దేని మీద స్పందించద్దు అని కూడా సిండికేట్ ఒక ఆలోచనతో ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ
ఎవరితోని దేని గురించి కూడా కోర్టు తీర్పులు అమలు కాలేదు, కోర్టులో మేము కేసు వేయలేదు, మా డబ్బు వస్తుందో రాదో అనే ఆలోచన పెట్టుకున్న వాళ్ళందరికీ ఒకటే, అది మీ కష్టం, మీకు రావాలి. ఇది ఒక ప్రాక్టీస్ కావద్దు. ఇది రేపు రిటైర్డ్ అయ్యే వాళ్ళకు కూడా ఈరోజు మా పరిస్థితి ఏంది, వాళ్ళకు కూడా మేము ఎగ్గొడతామనే ఆలోచన రావద్దు. ఇది 100 మందితో మొదలైంది ఎగ్గొట్టేటోళ్ళది. ఈరోజు అట్లా చేరి ఈరోజు 21,000 మందికి చేరినాయి. 4,000 మందికి ఇచ్చిన ప్రభుత్వం నేను అఫిడవిట్ ఇచ్చింది కాబట్టి 21,000 మందికి ఈరోజు చేరింది. ఇది ఇట్నే ఆగితే వచ్చే రోజుల్లో లక్షలలో చేరుతూ ఉంటుంది. 10 పోయినాయి, 100 పోయినాయి, 1000 పోయినాయి. ఈరోజు 21,000కి చేరింది. మరణాలు కూడా ఒక్కడికెళ్ళి మొదలై 86 100కు పైనే చనిపోయారు మన దగ్గర. వాళ్ళు చాలా మంది లిస్ట్ వెళ్తలేదు. ఖచ్చితంగా దీని మీద ఒక బిగ్ ఫైట్ అయితే నేను ప్లాన్ చేస్తున్నా. దయచేసి మీరు ఈ పోస్ట్ కార్డులు ఇవి మీరు చేయండి. ఎప్పుడూ నేను అందుబాటులో ఉంటా. నాకు 100 ఫోన్లు వస్తే 100 ఫోన్లు నేను లేపుతున్నా. నేను ఒకవేళ లేపలేని పరిస్థితి తర్వాత నేను ఫోన్ చేస్తున్నా, అందరితో మాట్లాడుతున్నా, సలహాలు ఇస్తున్నా. కోర్టులోకి పోవాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా కోర్టుకు వండి నిలబడండి. మంచి లాయర్ని పెట్టుకోండి. మీరు మామూలు ఇద్దరు ఒక పేరున్నోళ్ళు, జడ్జి ముందు గట్టిగా నిలబడేటోళ్ళు, గట్టిగా వాదించగలిగే ఉన్నోళ్ళు, మంచి స్ట్రాంగ్ లాయర్ని పెట్టుకోవాలి. కాబట్టి మీరు గట్టిగా నిలబడండి. మీతో ఎప్పటికీ నేను ఉంటా. మీరు ఏమున్నా కానీ నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. మనం ఖచ్చితంగా కలిసి మనం పోరాటం చేయాలి. పైసలు వచ్చిన వాళ్ళు కూడా రానోళ్ళతో మద్దతుగా మా పని అయిపోయిందని చెప్పి మీరు తీర్థయాత్రలకు పోకుండా దయచేసి పోయేస్తే పోయిరని, కానీ మీరు వీళ్ళకు కూడా మద్దతుగా నిలవాలి, వీళ్ళతో ఉండాలి. వీళ్ళకి మీ దాంట్లో వచ్చిన మేము ఎప్పుడు ఎవరితో కూడా ఏం ఆశించాలి. కానీ వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మీరు మీ దాంట్లో వాళ్ళతో కూడా వాళ్ళ కష్టం పంచుకునేటట్టుగా ప్రయత్నం చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు దయచేసి మీకు నా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ కండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది దగాపడ్డ వారి తరపున నిలబడే గొంతుగా బక్క జెడ్సన్ ఫ్యాక్స్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.